ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, సారీ లడ్డు. ఏంటి బావ ఇది? నువ్వు నాకు సారీ చెప్పదని ఆల్రెడీ చెప్పాను కదా. అలా చెప్పడం నీ మంచి మనసుకు నిదర్శనం. కానీ నీ పట్ల తప్పు చేసినందుకు క్షమాపణ అడగడం నా కనీస ధర్మం. ప్లీజ్ బావా, దయచేసి ఇంకా ఆ విషయాన్ని వదిలేయండి. మీరు కావాలని ఏం అలా చేయలేదు కదా. మీరు వచ్చేసరికి నేనున్న పరిస్థితిని చూసి నేనే హత్య చేశానని మీరు పొరపాటు పడ్డారు. మీ ప్లేస్లో ఎవరున్నా అదే చేస్తారు. కావచ్చు, కానీ నేను మనసుతో ఆలోచించి ఉంటే నువ్వు జైలుకెళ్లే పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు నేను కళ్ళతో చూసింది నిజం అనుకున్నాను. నువ్వు హత్య చేయలేదని ఎంత చెబుతున్నా నీ మాట గాని శ్రీవల్లి మాట గాని నేను అస్సలు వినిపించుకోలేదు. నిన్ను అవమానించాను, దగ్గరుండి నిన్ను పోలీసులకు పట్టించాను, కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి జైలు పాలు చేశాను. చేయని తప్పుకి ఒక మనిషి శిక్ష అనుభవిస్తే అది ఎంత లోతుగా ఉంటుందో నాకు తెలుసు. అలాగే నువ్వు కూడా ఈ నెల రోజులు జైలు గోడల మధ్య ఎంత నరకం చూస్తుంటావో తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తోంది. ఎందుకు బావా అంతలా బాధపడతావు? ఈరోజు నీ వల్లే కదా జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ తిరిగి ఇంటికి కూడా వచ్చాను. మీరే నన్ను కాపాడారు కదా బావా. చెప్పాను కదా లడ్డు, చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నిన్ను రిలీజ్ చేయించాను. కానీ నేను కూడా నా కూతురులా ఆలోచించి ఉంటే బాగుండేదని పశ్చాత్తాపడుతున్నాను. ఇన్నేళ్ల నా జీవితంలో ఎవరిని నొప్పించలేదు, ఎవరికి ఏ హాని చెయ్యలేదు, ఎవరి పట్ల పశువులా ప్రవర్తించలేదు. కానీ మొదటిసారి నిరపరాధి అయిన నువ్వు దోషిగా మారావు. అది నా జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయింది లడ్డు. బావా, దేవుళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు చేస్తారు. అంత మాత్రాన వాడు దేవుడు కాకుండా పోయారా? నువ్వు కూడా అంతే బావా. అయినా మీరెవరు? నా బావ. నన్ను కొట్టొచ్చు, తిట్టొచ్చు, జైలు కూడా పంపొచ్చు, అవసరమైతే నన్ను చంపొచ్చు. ఆ అధికారం మీకుంది కాబట్టి మీ మనసులో ఉన్న ఆ గిల్టీ ఫీలింగ్ని తీసేయండి బావగారు. పనివాడికి కూడా యజమానితో సమానమైన హోదా కల్పించిన ఉత్తములు మీరు. మీకు మచ్చేంటి బావా? ఈరోజు మన అందరం ఇలా బాధపడటానికి కారణం ఓ త్రిదేవిగాడు. వాడి వల్లే ఇవన్నీ జరిగాయి. ఆ రోజు కేశవ్ బాబుని కాపాడలేకపోయాననే బాధ నా మనసులో అలాగే ఉండిపోయింది. నేను కొంచెం అలర్ట్ అయి ఉంటే నీ కొడుకుని కాపాడేవాడిని బావా. త్రిదేవ్ చెడ్డవాడని నాకు ఎప్పుడో తెలుసు. కానీ తోడబుట్టిన దాని పసుపు కుంకాలు కూడా ఎటువంటి కనికరం లేకుండా చెరిపేసేంత కిరాతకుడు అని మాత్రం తెలియదు. ఈ విషయం ఆర్తికి తెలిస్తే తను ఎలా ఫీల్ అవుతుందో, అసలు తట్టుకుంటుందో లేదో. ఆర్తి గురించి ఆలోచిస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. సొంత తమ్ముడే కాలయముడై తన భర్తని దూరం చేశాడు. అలాగే శ్రీవల్లి జీవితాన్ని కూడా నాశనం చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి జీవితాన్ని చక్కదిద్దాలి. అవును బావా, ముందు శ్రీవల్లిని ఎలా బయటికి తీసుకురావాలో, దానికి సంబంధించి ఏం చేయాలో అదే ఆలోచించండి. శ్రీవల్లి లాంటి మంచి మనిషి జైలుకు వెళ్ళకూడదు. అదే జరిగితే తను మన కోసం చేసిన త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. ఇన్ని రోజులు తంగచ్చి ఆరోగ్యం ఏమైపోతుందో అని, నువ్వు ఎంత బాధపడతావో అని మీ గురించి ఆలోచించి తను త్రిదేవి విషయం మీకు చెప్పకుండా దాచింది. తను పడే బాధలు కష్టాలు చూసి ఎన్నోసార్లు మీకు నేను చెప్దాం అనుకున్నాను. కానీ నన్ను కూడా మీకు చెప్పనివ్వకుండా ఆపింది. త్రిదేవి ఏ ప్లాన్ వేసినా తను ఒంటరిగానే అన్ని ప్లాన్లు రివర్స్ అయ్యేలా చేసింది. కానీ అతని గురించి మీకు ఒక్క మాట కూడా చెప్పలేదు బావా. మీ సంతోషాన్ని చెడగొట్టకూడదని తను మీకు ఆ వెధవ గురించి చెప్పలేదు. తను కుటుంబం కోసం, మీకోసం ఏ ఆడపిల్ల చేయని త్యాగం చేసింది. శ్రీవల్లి ఇంటి దేవత బావా. తన్ని మనం ఎలాగైనా కాపాడుకోవాలి బావా. తప్పకుండా కాపాడుతాను లడ్డు. నేను ఆల్రెడీ సిటీలోని టాప్ లాయర్స్ అందరితోనూ మాట్లాడాను. నా కూతురు కోర్టు నుంచి తిరిగి డైరెక్ట్గా ఇంటికి వస్తుంది తప్ప తనకెలాంటి శిక్ష పడదు. తను నిర్దోషిగా క్షేమంగా ఇంటికి వస్తుంది. చూస్తూ ఉండు.
నమస్తే మేడం. నమస్తే అండి. ఇవ్వండి. శ్రీవల్లి గారితో మాట్లాడాలి మేడం. సరే, శ్రీవల్లి, నిన్ను కలవడానికి లాయర్ గారు వచ్చారు, వెళ్ళండి. నమస్తే అమ్మా. నమస్కారం సార్. నా పేరు జనార్దన్ అమ్మా. నీ కేసు వాదించడానికి మీ నాన్నగారు నన్ను నియమించారు. నేను నీ కేసు వాదించడానికి నువ్వు ఒప్పుకుంటున్నట్టుగా కొన్ని పేపర్స్ మీద సైన్ చేయాలి. అక్కడ మార్క్ చేసి ఉన్న చోట సైన్ పెట్టమ్మా. నేరం చేసి చట్టం చేతిలో నుండి తప్పించుకుని తిరుగుతున్న నీ భర్త త్రిదేవ్ విషయంలో నువ్వు చేసింది కరెక్ట్ పనేనమ్మా. నీ ప్లేస్లో ఎవరున్నా సరే అలాంటి పనే చేయాలి, అదే కరెక్ట్. నువ్వు చేసిన ఈ పని వల్ల ఎంతో మంది అమ్మాయిలకి నువ్వు ఆదర్శమయ్యావు. నేరం చేసిన వాళ్ళని శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నప్పటికీ కొంతమంది దుర్మార్గులు చట్టం కళ్ళుగప్పి తప్పించుకు తిరుగుతున్నారు. అటువంటి వాళ్లకు నువ్విచ్చిన స్పాట్ జడ్జిమెంటే కరెక్ట్. ఈరోజు నీకు మహిళా శక్తి మొత్తం అండగా నిలబడింది. నువ్వు నిర్దోషమని గొంతెత్తి అరుస్తోంది. మనం తప్పకుండా గెలుస్తాం. కేసుకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అడుగుతాను, కొంచెం సమాధానం చెప్పమ్మా. అడగండి లాయర్ గారు. నీ భర్త చెడ్డవాడని నీకెప్పటి నుంచో తెలుసని, అతన్ని నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాడని మీ నాన్నగారు నాతో చెప్పారు. ఇంతకుముందు నేను అతడు బాధ పెట్టినట్టు గాని, ఇబ్బంది పెట్టినట్టు గాని, హింసించినట్టు గాని ఏమైనా ఆధారాలున్నాయా? అంటే అతను నీ మీద చేయి చేసుకోవడం, గాయపరచడం, మెంటల్ టార్చర్ పెట్టడం, ఇంకేదైనా? అదేం లేదు లాయర్ గారు, అలాంటిదేం లేదు. కానీ ఒకసారి నన్ను కిడ్నాప్ చేసి ఆస్తి తన పేరు మీద రాయమని ఫోర్స్ చేశాడు. అప్పుడు పోలీసులు నన్ను కాపాడారు. దానికి కమిషనర్ గారే సాక్ష్యం. అవునా? అయితే నీ భర్త మీద కేసు నమోదు అయిందన్నమాట. ఎప్పటినుంచో నీ భర్త నిన్ను వేధిస్తున్నాడని మనం కేసుని ఇంకా స్ట్రాంగ్గా మన తరఫున వాదించవచ్చు. ఇంతకీ ఏ ఏరియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందమ్మా? యాక్చువల్గా అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు లాయర్ గారు. మా అమ్మ నాన్నలకి విషయం తెలిస్తే బాధపడతారని కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి త్రిదేవ్ పేరు బయటికి రాకుండా చేశాను. సర్లే అమ్మా, కోర్టులో జడ్జి గారు అడిగే ప్రశ్నలకి జరిగింది జరిగినట్టుగా సమాధానం చెప్పమ్మా. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. అలాగే లాయర్ గారు. నేను బయలుదేరతాను. థ్యాంక్ యూ మేడం, ఉంటాను. సరే. ఏంటండి మీరు మాట్లాడేది? అప్పుడే మన ఇంటికి వెళ్ళిపోదామా? ఇంకా అత్తయ్య గారికి పూర్తిగా నయం కూడా కాలేదు. ఆవిడ నీరసంగానే ఉంటున్నారు. సరే భవాని, ఈ ఒక్కరోజు ఆగి రేపు వెళ్దాం. రా బాబు, కూర్చో. ఏమైంది బాబు, ఎందుకు డల్గా ఉన్నావు? నాకిక్కడే మీ అందరితో పాటు కలిసి ఉండాలని ఉంది. ఆ ఇంటికి వెళ్ళాలని లేదు. ఎవ్వరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు బాబు, మీరందరు ఇక్కడే ఉంటారు. అదేం కాదు, మేమీ ఒక్కరోజే ఇక్కడ ఉంటాము. రేపు మా ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకు అలా అంటున్నావు నవీన్? నాన్న అమ్మతో రేపు వెళ్ళిపోదామని అన్నాడు. దానికి అమ్మ కూడా సరే అంది. కానీ నాకు మాత్రం బాధగా ఉంది. ఏంటి దినేష్, ఇంటికి వెళ్ళిపోతారా? అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది కదా నాన్న, అందుకే వెళ్దాం అనుకుంటున్నాం. అయినా మేము వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్తూనే ఉంటాం కదా. చూసి వెళ్ళడానికి ఇది నీ బంధువుల ఇల్లు కాదు బాబు, నీ ఇల్లు. నీ ఇంటికి నువ్వు చుట్టం చూపుగా వచ్చి వెళ్ళడం ఏంటి? అమ్మ భవాని, నువ్వు కూడా వాడి నిర్ణయం సరైందనుకుంటున్నావా? సరైనదా కాదా అనేది పక్కన పెడితే ఆయన మాట నేను కాదనలేను మావయ్య. ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని చూస్తూనే ఉన్నాను కదా దినేష్. ఒక దుర్మార్గుడు అల్లుడు రూపంలో మన మధ్యకొచ్చి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ విడగొట్టి ఆస్తి మొత్తం దక్కించుకోవాలనుకున్నాడు. నాన్న దినేష్, ఎవరో కావాలనే నువ్వు ఫ్రాడ్ చేసినట్టుగా చిత్రీకరించారని
వాడెవడో తెలిసిన తర్వాతే మళ్ళీ ఇంట్లోకి వస్తాను అన్నావు కదా. ఆ ఫ్రాడ్ చేసింది వాడే అని రుజువైందిగా. ఇక నువ్వు ఇంట్లోకి గౌరవంగా వచ్చాయి. నువ్వే తప్పు చేయలేదని అందరికీ తెలిసేలా నేను చేస్తాను బాబు. అవును దినేష్ బాబు, ఇన్ని రోజులు త్రిదేవ్ వల్ల మీరు ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వచ్చింది. వాడు మనల్ని రోడ్డు పాలు చేసి ఈ ఆస్తి కాజేయాలని కుట్రలు పన్నాడు. కానీ భగవంతుడు వాడినే లేకుండా చేశాడు. వాడు పోవడం వల్ల మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. అందుకే మనం మళ్ళీ ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలి. అవును బాబు, ఈ ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి. నా మనవడు స్కూల్లో రాసిన ఉమ్మడి కుటుంబం అనే వ్యాసం నిజం చెయ్యాలి. అందరికీ మనం ఆదర్శం అవ్వాలి. ఒకసారి ఆలోచించు బాబు. ఆ రోజు మీరు నన్ను సపోర్ట్ చేయలేదని నేను మీ మీద అలిగాను నాన్న. కానీ ఇప్పుడు త్రిదేవ్ నిజస్వరూపం తెలుసుకున్నాక అయినా నేను మీ మాట వినకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. వాడు చాలా తెలివిగా ప్లాన్ చేసి నేను 20 కోట్లు మోసం చేశానని సాక్ష్యాలు పుట్టించాడు. అది మీరు కానీ నేను కానీ శ్రీవల్లి కానీ ఎవరూ తెలుసుకోలేకపోయాం. జరిగిన ప్రతి సంఘటనకి కారణం వాడే అని తెలిసాక నేను మీరు దూరంగా ఉండడం కరెక్ట్ కాదు. ఈ పరిస్థితుల్లో మీకు శ్రీవల్లికి సపోర్ట్గా ఉండడం నా ధర్మం. నాన్న, నా లైఫ్లో ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను. అంటే మనం అందరం ఇక్కడే ఉంటున్నామా డాడీ? అవును నవీన్, మనం నానమ్మ తాతయ్యలతో కలిసి ఇక్కడే ఉంటున్నాం. అమ్మా, నాకేం కాదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కంగారు పడతావు? రేపు శ్రీవల్లి కేసు కోర్టు వాయిదాకొస్తుంది. కోర్టులో ఏం జరుగుతుందో, శ్రీవల్లిని ఏం ప్రశ్నలు అడుగుతారో, జడ్జి గారు ఏం తీర్పిస్తారో అని భయంగా ఉంది. సీత, ఇదిగో పాలు తీసుకో. మీరు తీసుకొచ్చారేంటండి? భవానీ లేదా? ఉదయం నుంచి ఇంట్లో పనులన్నీ తానే చేస్తోంది కదా, బాగా అలసిపోయినట్టుంది. తన రూమ్లో రెస్ట్ తీసుకుంటోంది, అందుకే నేను తీసుకొచ్చాను. ఏంటి సీత, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? అవునండి, శ్రీవల్లి గురించి ఆలోచిస్తున్నాను. రేపు కోర్టుకి మీతో పాటు నేను కూడా వస్తానండి. వద్దు సీత, నువ్వు ఇంకా నీరసంగానే ఉన్నావు. నీ హెల్త్ ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు. నువ్వు అక్కడికి రావడం మంచిది కాదు. పైగా కోర్టులో శ్రీవల్లి అలా బోన్లో ఉండడం, తనని ప్రాసిక్యూటర్ ప్రశ్నలు అడగడం, ఇదంతా చూస్తే నీకు టెన్షన్ పెరుగుతుంది. నువ్వు తట్టుకోలేవు. అది కాదండి. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా మాట విను. ఏమండి, శ్రీవల్లి తనని రక్షించుకోవడానికి హత్య చేసింది. తనకి చిన్న శిక్ష పడుతుంది కదా. మామూలుగా అయితే మర్డర్ చేసిన వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? ఏం మాట్లాడుతున్నావు సీత? మన అమ్మాయికి ఎలాంటి శిక్ష పడదు. నా కూతురు చేసింది నేరం కాదు, సమాజానికి ఉపకారం. నేను ఆల్రెడీ లాయర్ గారితో మాట్లాడాను. శ్రీవల్లి సెల్ఫ్ డిఫెన్స్ కోసమే వాడిని షూట్ చేసింది కాబట్టి తనకు శిక్ష పడకుండా చేయొచ్చని చెప్పారు. అవునా? అవును సీత, శ్రీవల్లిని కోర్టు నుంచి డైరెక్ట్గా ఇంటికే తీసుకొచ్చేస్తాను. ఇక నుంచి తను మన దగ్గరే ఉంటుంది. మీరు చెప్పేది నిజమే కదా? నా మీద నీకు నమ్మకం లేదా? మీ మీద నాకు నమ్మకం ఉందండి. కానీ కోర్టు విషయం మన చేతుల్లో ఉండదు కదా. దానికి ఏవేవో సెక్షన్స్ అని, పాయింట్స్ అని, సాక్ష్యాలు, ఆధారాలంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఉంటాయి. అవి చూసుకోవడానికి ఆ లాయర్స్ని అపాయింట్ చేసింది. నువ్వు దేని గురించి టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండవు. ప్రొసీడ్.
ప్రొసీడ్. శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి. నమస్కారం సార్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, మీ విచారణ మొదలు పెట్టండి. యువర్ ఆనర్, శ్రీవల్లి అనే ఈ ముద్దాయి తన భర్త అయిన త్రిదేవ్ని సిటీకి దూరంగా తీసుకెళ్లి ప్లాన్ చేసి అతన్ని కాల్చి చంపేసింది. కట్టుకున్న భర్త అని గౌరవం గాని జాలి గాని లేకుండా తను హత్య చేసింది కాబట్టి ఆమెని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. డిఫెన్స్. యువర్ ఆనర్, నా క్లయింట్ని తన భర్త అయిన త్రిదేవ్ ఎంతో కాలంగా వేధిస్తున్నాడు. ఇన్నాళ్ళు అతని అరాచకాల్ని తను భరించింది, సహించింది. ఇక ఓపిక నశించి అతనితో విడిపోవాలనుకుంది. భర్తకి లాయర్ నోటీస్ కూడా పంపించింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ నేను కోర్టు వారికి అందజేస్తున్నాను. ఆ నోటీస్ పంపించిన తర్వాత తన భర్త లాయర్ని కలిసి తను విడాకులకి ఒప్పుకుంటున్నానని చెప్పి కౌన్సిలింగ్కి ఏర్పాటు చేయమన్నాడు. ఆ కౌన్సిలింగ్కి ఇద్దరం కలిసి వెళదామని చెప్పి తనని సిటీకి దూరంగా తీసుకువెళ్ళి పరాయి మగవాడి కోరిక తీర్చమని ఆవిడ్ని బలవంత పెట్టాడు. అతను చెప్పినట్టు చేయకపోతే తనని చంపుతానని తనకి రివాల్వర్ ఏం చేసి బెదిరించాడు. పవిత్రమైన ఈ దేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా తన ప్రాణాల కంటే శీలానికి ఎక్కువ విలువనిస్తుంది. అందుకే భర్తతో తలపడింది. తనను తాను కాపాడుకునే పరిస్థితుల్లో ఆమె ప్రాణ మాన రక్షణ కోసమే తన భర్తని షూట్ చేసింది. ఇట్స్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ డిఫెన్స్. ఇట్స్ నాట్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్. కాబట్టి కోర్టు వారు సహృదయంతో ఆలోచించి నా క్లయింట్ శ్రీవల్లిని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. యువర్ ఆనర్, తన భర్త చేసింది తప్పే కావచ్చు. తప్పు చేస్తే శిక్షించడానికి పోలీసులు, కోర్టులు, చట్టాలు ఉన్నాయి. కోర్టు ద్వారా అతను శిక్ష పడేలా చేయాలి కానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవటం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే దీని అవకాశంగా తీసుకొని ఎంతోమంది చిన్న చిన్న కారణాలకే ఎదుటి మనిషి ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. కొన్ని సందర్భాల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే కరెక్ట్. సిటీకి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆడపిల్ల రాత్రిపూట ఇద్దరు మగాళ్ల మధ్య చిక్కుకుపోయి తప్పించుకునే పరిస్థితి లేనప్పుడు కోర్టు, పోలీసులు చట్టాల గురించి ఆలోచిస్తే తన జీవితం నాశనం అవుతుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ ఒక దోషిని కాపాడడం కోసం ప్రయత్నిస్తున్నారు. భర్తతో కలిసి వెళ్తున్నప్పుడే రాంగ్ రూట్లో వెళ్తున్నామని తెలిసినప్పుడే తను ఆపి ఉండొచ్చు. తనకు అనుమానం వచ్చినప్పుడు 101కి కాల్ చేసి సమాచారం అందించవచ్చు. అవేవీ చేయకుండా అక్కడి వరకు వెళ్ళింది అంటే అప్పటికే తన మనసులో భర్తని చంపాలని ఫిక్స్ అయ్యింది. ఒక వ్యక్తి మంచివాడైనా చెడ్డవాడైనా చంపటం అనేది నేరం. ఏ పరిస్థితుల్లో చేసినా కూడా తను చేసింది క్షమించరాని తప్పు కాబట్టి ముద్దాయిని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. నో యువర్ ఆనర్, నా క్లయింట్ చేసింది తప్పు కాదు. ఐపీసీ సెక్షన్ 96 ప్రకారం తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితిలో హత్య చేసిన కోర్టు తనకి శిక్ష విధించకూడదు.
శ్రీవల్లి గారు, మీ భర్త మిమ్మల్ని కారులో తీసుకెళ్లేటప్పుడు మీకు రూట్ తెలుసు కదా? లాయర్ ఆఫీస్కి వెళ్ళట్లేదని మీకు తెలిసే ఉంటుంది కదా? ఆ ప్లేస్కి వెళ్లే వరకు నా ఆలోచన అంతా వేరే దాని మీద ఉంది. అందుకే నేను రూట్ని పెద్దగా గమనించలేదు. అక్కడికి వెళ్ళాకే లాయర్ ఆఫీస్కి కాకుండా వేరే దగ్గరికి వచ్చామని తెలిసింది. అబద్ధం. నువ్వు అనుకొని ఉంటే కారులో రాంగ్ రూట్లో వెళ్ళేటప్పుడే పోలీసులకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయొచ్చు, కానీ చెయ్యలేదు. నువ్వు అతన్ని హత్య చేయాలనే ఫిక్స్ అయ్యే వెళ్ళావు. నో నో యువర్ ఆనర్, నేను అక్కడికి వెళ్లే వరకు లాయర్ గారిని కలవటానికి వెళ్తున్నామని అనుకున్నాను. తీరా వెళ్ళాక అతని ఉద్దేశం నాకు చెప్పాడు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో నన్ను చంపాలనుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను షూట్ చేయాల్సి వచ్చింది. యువర్ ఆనర్, ముద్దాయే హత్య చేసినట్టు ఒప్పుకుంటోంది కాబట్టి సమాజంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరికీ కనువిప్పు కలిగేలా సరైన తీర్పునివ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. వాదోపవాదాలు విన్న తర్వాత శ్రీవల్లి ఒక మనిషి చావుకి కారణమైంది కాబట్టి ఆమెకు మరణశిక్ష విధిస్తున్నాను. మీరు కోర్ట్ రూమ్లో నుంచి బయటికి రాగానే ఈ రివాల్వర్తో దినేష్ గడి ప్రాణం తీస్తా. గురి కరెక్ట్గా కుదిరింది.